తమిళనాడు రాజకీయాల్లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేస్తూ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోయే అవకాశం ఉందన్నారు. పార్టీ శ్రేణులు ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, అందుకు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం అసెంబ్లీలో టీవీకేకు 107 స్థానాలు ఉండగా మిత్రపక్షమైన కాంగ్రెస్కు 5 సీట్లు ఉన్నాయి. అదనంగా డీఎంకే మిత్రపక్షాలైన వీసీకే, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్ పార్టీలకు చెందిన 4 సభ్యులు బయట నుంచి ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నారు. అలాగే విశ్వాస పరీక్ష సమయంలో 25 మంది తిరుగుబాటు అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు సీఎం జోసెఫ్ విజయ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేశారు. అయితే ఈ మద్దతులపైనే ప్రభుత్వం ఆధారపడడం వల్ల రాజకీయ అస్థిరత నెలకొనే అవకాశం ఉందని డీఎంకే వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా బయట నుంచి మద్దతు ఇస్తున్న పార్టీలు తమ మద్దతు ఉపసంహరించుకుంటే లేదా తిరుగుబాటు అన్నా డీఎంకే ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ లేదా కోర్టులు నిర్ణయం తీసుకుంటే ప్రభుత్వానికి ఇబ్బందులు తలవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే స్టాలిన్ తన జిల్లా కార్యదర్శులతో సమావేశమయ్యారు. ప్రస్తుత ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని, ఎప్పుడైనా ఎన్నికలు రావచ్చని, అందుకు అందరూ సిద్ధంగా ఉండాలని ఆయన సూచించినట్టు సమాచారం. 2029 లోక్సభ ఎన్నికలతో పాటు తిరిగి అసెంబ్లీ ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ ఓటమి తాత్కాలికం మాత్రమేనని, డీఎంకే గతంలో ఎన్నో ఎదురు దెబ్బల నుంచి తిరిగి బలంగా ఎదిగిందని స్టాలిన్ అన్నారు. మళ్ళీ ప్రజల విశ్వాసాన్ని గెలుచుకొని అధికారంలోకి వస్తామని స్టాలిన్ పార్టీ నేతలకు ధైర్యం చెప్పినట్టు తెలుస్తోంది. ఇటీవల పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన స్టాలిన్ తమిళనాడులో ఉదయ సూర్యుడు ఎప్పటికీ అస్తమించడని అన్నారు. ఈ ఎన్నికల్లో పరాజయానికి తానే పూర్తి బాధ్యత వహిస్తానని స్పష్టం చేశారు. తాను పోటీ చేసిన కొలత్తూరు నియోజకవర్గంలో కూడా ఓడిపోవడం డీఎంకేకు పెద్ద షాక్గా మారింది. ఇక ఈ సోషల్ మీడియా ప్రాధాన్యాన్ని కూడా స్టాలిన్ ప్రస్తావించారు. ఒకప్పుడు టీ దుకాణాల్లో మాట్లాడిన రాజకీయాలు ఇప్పుడు సోషల్ మీడియా వేదికలపై జరగాలి అంటూ పార్టీ కార్యకర్తలకు సూచించారు. ఈ వ్యాఖ్యలు విజయ్ నేతృత్వంలోని టీవీకే సోషల్ మీడియాలో భారీ ప్రభావం చూపిందనే దానికి అంగీకారంగా రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. అదేవిధంగా పార్టీ ఓటమికి గల కారణాలను విశ్లేషించేందుకు స్టాలిన్ 36 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి నేరుగా అభిప్రాయాలు సేకరించి పార్టీ బలహీనతలను గుర్తించే ప్రయత్నం జరుగుతోంది. ఇదిలా ఉండగా తమిళనాడు రాజకీయాల్లో 59 ఏళ్లుగా ఆధిపత్యం సాగించిన డీఎంకే, అన్నా డీఎంకే పార్టీలను పక్కకు నెట్టి టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించడం రాష్ట్ర రాజకీయాల్లో చారిత్రాత్మక మార్పుగా భావిస్తున్నారు. అయితే టీవీకే వర్గాలు మాత్రం ఎలాంటి ఆందోళన అవసరం లేదని, పూర్తి కాలం ప్రభుత్వం కొనసాగించేందుకు తమకు కావాల్సిన సంఖ్యాబలం ఉందని ధీమా వ్యక్తం చేస్తున్నాయి.